ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు నాకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి కన్న తండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ని వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడిచ్చిన ఈ మంచి ఆయుష్ కాలము మనిషికి బ్రతకడం అనేది రాదు. ఈరోజు ఇంత మంచి లైఫ్ని దేవుడు మనకి ప్రసాదించాడు అంటే దీనిని ఎలా బ్రతకాలి, దీనిని ఎలా మనము దేవుడి కోసం వాడాలి, దీని విలువ ఏంటో మనము తెలుసుకోవాలి. దీని విలువ ఏంటో తెలుసుకోవాలి. దీని విలువ తెలియకుండా ఈరోజు ప్రపంచంలో యూత్ ఏం చేస్తున్నారు తెలుసా? యూత్ ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద కొండలెక్కటానికి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద కొండలెక్కి కాలుజారి కింద పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. బైక్ మీద స్పీడ్గా వెళుతున్నాడు. ఎంత స్పీడ్గా వెళుతున్నాడు అంటే వెనక నుంచి ఎవడు గుద్దుతున్నాడో తెలీదు, ఈడే ఎవడికి గుద్దుతున్నాడో తెలీదు, కానీ మొత్తానికి స్పీడ్గా వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర చచ్చిపోతున్నాడు. అంటే ఈ శరీరము ఎంత విలువైనదో అన్న సంగతి వాడికి తెలీదు ప్రియులారా. ఈ శరీరం ఎంత విలువైనదో వాడికి తెలీదు. ఒకడేమో కొండలెక్కి, అది వానికి ఇష్టం అంట, వాని ఆబి అంటది, వాని కోరికంట కొండలెక్కటం. కొండలెక్కి కాలజారి కింద పడి చచ్చిపోతుంటే, ఒకడు బైక్ మీద విచ్చలవిడిగా వెళ్ళిపోతూ చచ్చిపోతుంటే, ఇంకొకడేమో ఈ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటాడు తెలుసా? ఈ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటాడు తెలుసా? తాగి 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 ఈ జీవితాన్ని గుటక కైని ఈ మందు పదార్థాలు శరీరములో వేసి శరీరము 60-70 సంవత్సరాలు బ్రతకవలసిన ఈ శరీరము 50-40 సంవత్సరాలు అవుట్. ఎందుకు? దీనిలో దేవుడు మంచి పదార్థాలు వేయండి, మంచి పదార్థాలు వేయండి అని దేవుడు చెప్తే ఈ శరీరంలో మంచి పదార్థాలకు బదులుగా విష పదార్థాలను నింపుతున్నాడు మనిషి. విష పదార్థాలను నింపుతూ దీనిని పాడు చేస్తున్నాడు ఈరోజు మనిషి. మంచి కారు తయారు చేస్తాడు. మంచి కారు తయారు చేసి అందులో పెట్రోల్ వేయమని చెప్తాడు. పెట్రోల్ వేయండి. ఒక మంచి బైక్ తయారు చేసి అందులో పెట్రోల్ వేయండి అని చెప్తాడు. పెట్రోల్ వేయకుండా కెరసిన్ వేసి లేకపోతే నీళ్లు పోసావనుకో, బండి బాగుంటుందా? బండి ముందుకు వెళుతుందా? లేదు కదా. పెట్రోల్ ప్లేస్లో పెట్రోల్ వేయాలి, డీజిల్ ప్లేస్లో డీజిల్ వేయాలి, కెరోసిన్ ప్లేస్లో కెరోసిన్ వేయాలి. ఈ శరీరానికి దేవుడు ఏదైతే పెట్టమన్నాడు, మంచి పదార్థాలను పెట్టమన్నాడు. మంచి పదార్థాలను పెట్టితే కదా 4 రోజులు నీకు ఉపయోగపడేది ఈ శరీరం. ఒకడేమో బైక్ నడుపుకుంటూ చచ్చిపోతున్నాడు, ఒకడేమో కొండలెక్కి చచ్చిపోతున్నాడు, ఒకడేమో తాగి చచ్చిపోతున్నాడు. అంటే ఈ జీవితపు విలువ మనకి ఏం తెలుసు చెప్పండి? ఈ జీవితపు విలువ తెలిసినోడు, ఈ జీవితపు విలువలు అర్థం చేసుకున్నోడు దీన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటాడో మీరు ఆలోచించండి. దీనిని ఎంత భద్రంగా కాపాడుకుంటాడో మీరు ఆలోచించండి. దేవుడు తయారు చేసిన ప్రతి వస్తువు మనిషికి ఉపయోగకరంగా ఉంది. ప్రతిదీ మనిషికి ఉపయోగకరంగా ఉంది. దేవుడికి ఉపయోగకరంగా ఉండాలని మనిషిని దేవుడు తయారు చేస్తే మనిషి మాత్రము ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. మనిషి మాత్రం ఈ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాడు. మరొకసారి దీన్ని కట్టగలవా? మరొకసారి దీన్ని నిలబెట్టుకోగలవా? ఈరోజు చూడండి, ఈ జీవన విధానం చూడండి. ఈరోజు కొందరు జీవితాన్ని అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. కొందరు జీవితాన్ని బెడ్ మీద గడుపుతున్నారు. కొందరు అనారోగ్యముతో బ్రతుకుతున్నారు. ఆరోగ్యము లేక రేపో మాపో అన్నట్లుగా బ్రతుకుతున్నారు. కొందరేమో మంచం మీద బ్రతుకుతున్నారు.
అలాంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడంటే నీ పరిస్థితి ఏంటి? ఈ జీవితం మీద మమకారం ఎక్కువైపోయి ఈ జీవితాన్ని దేవుని కోసం వాడాలి అనుకున్న వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? ఈరోజు నీ సంపాదన అంతా కూడా నీ సంపాదిస్తున్నావంటే దేవుని పని మర్చిపోయి దేవుని కోసం బ్రతకవలసిన నువ్వు అది మర్చిపోయి నీకు నీవే ఆలోచించుకుంటున్నావంటే, నీకు నీవే సంపాదించుకుంటున్నావంటే ఒక్కసారి నీవు ఆలోచించు. నీ సంపాదన, నీవు సంపాదిస్తున్న సంపాదన నీవు అనుభవించగలవా? నీ సంపాదన నీవే అనుభవించగలవా? నీవు కోట్ల సంపాదించిన ఆ కోట్లన్నీ నీవు తింటున్నావా? దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని మర్చిపోయి, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మర్చిపోయి ఈ లోకములో సంపాదన వెనకాల పడ్డాం. ఈరోజు సంపాదన వెనకాల పడ్డాం. ఏమి సంపాదిస్తున్నాం? ఎంత సంపాదిస్తున్నాం? సంపాదించిందంతా తింటున్నామా? సంపాదించిందంతా తింటున్నామా? ₹1,00,00,000 సంపాదిస్తే అందులో ఎంత తింటున్నావు? అందులో ఎంత నీది? ఈరోజు మీరు బాగా ఆలోచించండి. ఒకసారి జీవితాన్ని ప్రశ్న వేసుకోండి. ఈ జీవితం చాలా విలువైనది ప్రియులారా. దేవుడిచ్చిన ప్రతి క్షణం చాలా విలువైనది. దేవుడిచ్చిన ప్రతి నిమిషము చాలా విలువైనది. ఈ జీవితానికి దేవుడు 70-80 సంవత్సరాలు ఇచ్చాడు కదా. ఈ 70-80 సంవత్సరాల జీవిత కాలము ఎంత విలువైనదంటే ప్రియులరా, ఈ ప్రపంచములో ఎవడు ఖరీదు కట్టలేనంత విలువైనది ఈ ప్రపంచములో దేవుడు దీనికి పెట్టిన ఆయుష్ కాలం. ప్రతి క్షణము చాలా విలువైనది. ఈ విలువైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అంటే, ఈ జీవితంలో నీవు సంపాదన వెనకాల పరిగెత్తావనుకో, నీవు సంపాదించటానికి పరిగెత్తావనుకో, సంపాదించుకున్నావు కదా, మంచిదే. నువ్వు సంపాదించుకున్నావు కదా, మంచిదే. మరి సంపాదనంతా నీదేనా? నువ్వు సంపాదించిందంతా నీవు తినగలవా? నువ్వు సంపాదించటానికే నీ జీవితం సరిపోతున్నప్పుడు మరి సంపాదించిన తర్వాత నీవు తినాలి అంటే నీకు జీవితం ఉండాలి కదా. నువ్వు సంపాదించటానికే నీ జీవితం సరిపోయినప్పుడు మరి సరిపోయిన జీవితం ఏంటి? నువ్వు సంపాదించినదంతా కూడా మరి తినాలి అంటే నీ దగ్గర ఇంక జీవితం లేదు, నీ దగ్గర ఇంక ఆయుష్ కాలం లేదు. అందుకే మీరు బాగా ఆలోచించండి. ఎంత సంపాదిస్తున్నావన్నది కాదు, ఎంత సంతోషంగా ఉన్నావన్నది నేర్చుకో. ఎంత సంతోషంగా ఉన్నావు? కోట్లు సంపాదించిన వాడు ఈరోజు సంతోషంగా ఉన్నాడా? లక్షలు సంపాదించిన వాడు సంతోషంగా ఉన్నాడా? లేడు ప్రియులారా. ఒక సినిమా యాక్టర్ అన్నాడులేండి ఆ మధ్యలో, ఏంటంట, డబ్బులుంటే అంత కంఫర్ట్గా అంట. డబ్బులు లేని జీవితాన్ని చూశాను, డబ్బులున్న జీవితాన్ని చూశాను, అందుకే డబ్బులు వెనకాల పరిగెత్తండి అంటున్నాడు ఆయన. ఏంటి, మనిషి జీవితము డబ్బులతో ముడిపొడి లేదండి. మనిషి జీవితము డబ్బులతో కాదండి. మనిషి జీవితము దేవుని వాక్యముతో కట్టబడాలి. డబ్బులతో కట్టబడకూడదు. మనిషి వాక్యముతో కట్టబడాలి. వాక్యముతో నిలబడాలి మనిషి. దేవునిలో నిలబడాలి మనిషి. అందుకే నీ సంపాదన నీవు తింటున్నావా? నీ సంపాదన నీవు అనుభవిస్తున్నావా? అసలు నీ సంపాదించినదంతా కూడా ఎవరు తింటున్నారు? నీ తాతల ఆస్తి,
నీ ముత్తాతల ఆస్తులు ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఈరోజు నీవు తింటున్నావు. వాళ్ళెందుకు తినలేకపోయారు? మీ నాన్న సంపాదించింది నీవు తింటున్నావు. మీ తాత సంపాదించింది మీ నాన్న తిన్నాడు. మీ నాన్న సంపాదించింది నీవు తిన్నావు. నీవు సంపాదించింది నీ కొడుకులు తింటారు. నీవంటూ తినవు. అందుకే సొలొమోను గారు ఒక మంచి మాట బైబిల్లో మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథము ఒక మంచి మాట మనం మాట్లాడుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం. సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించును, అంతయు వ్యర్థముగా ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా. ఇది చూడగా 17వ వచనం. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగా ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడిను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. బ్రతుకుట నాకు అసహ్యమైందంట. సొలొమోను గారు ప్రసంగిగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, సూర్యుని క్రింద జరిగే ప్రతి దానిని నేను చూశాను, బ్రతుకే అసహ్యమైంది నాకు. కోట్ల ఆస్తి దగ్గరున్నా, కోట్ల మంది దగ్గరున్నా, రాజ్య పాలన చేస్తున్నా, ఎంతోమంది భార్యలున్నా, పిల్లలున్నా, జనమున్నా, బలగమున్నా, ధనమున్నా, అందరూ ఉన్న జీవితం ఎందుకు వ్యర్థం? జీవితం పైన ఎందుకు ఆయనకి ఆయాసం పుట్టింది, అసహ్యం పుట్టింది? సొలొమోను గారి జీవితం పైన ఆయనకి ఎందుకు అసహ్యం పుట్టింది అంటే, భూమి మీద ఎంత సంపాదించినా, ఎంతమంది ఉన్నా, ఎందరో ఉన్నా, చివరికి నీవు సంపాదించింది ఇంకొకడికి వదిలిపెట్టాలి కాబట్టి అందుకే అసహ్యం వేసిందంట. అసహ్యమాయను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అత్యాసపడి తిని. వాటి యందు అత్యాసపడ్డాడంట, దాన్ని అసహించుకున్నాడంట. అంటే సొలొమోను గారి దగ్గరుంటున్న సిరి సంపదలు, సొలొమోను గారి దగ్గరుంటున్న జ్ఞానం, సొలొమోను గారి దగ్గరుంటున్న ఆస్తి, ఇవన్నీ చూసేసరికి ఆస్తి అయితే ఉంది, అంతస్తు అయితే ఉంది, పదవి అయితే ఉంది, రాజ్యం అయితే ఉంది, ఆస్తులు అందరూ ఉన్నారు నా దగ్గర. కానీ నచ్చనిది ఏంటో తెలుసా సొలొమోను గారికి? నేను వెళ్ళిపోయిన తర్వాత నా తర్వాత ఇంకొకడు తింటాడు కదా అనుకున్నాడంట. అందుకే మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. నీ సంపాదన అంతా కూడా నీవు అనుభవించాలి, నీ సంపాదనతో నీవు తృప్తిగా ఉండాలి అంటే సంపాదించటం కాదయ్యా, సంపాదించిన దాంట్లో తృప్తిగా ఉండాలి. సంపాదించిన దాంట్లో తృప్తిగా ఉండాలి అంటే నీ సంపాదన ఎంత, నీ సంతోషం ఎంత, నీ సంపాదనలో దేవుడి కోసం ఏం చేస్తున్నావు, నీ సంపాదనలో దేవుడి కోసం ఏమిస్తున్నావు, నీ సంపాదనలో లోకములో బీద వాళ్ళకి ఏం ఖర్చు పెడుతున్నావు? సంపాదించటమే ముఖ్యం కాదు, సంపాదించటమే ముఖ్యం కాదు. సందడి చేస్తున్నావా సంపాదించుకొని? అయితే నీ సంపాదన నీవు తినవు, నీ సంపాదన నీవు తిను, నీ వెనకాల వచ్చేవాడు ఎవడో ఒకడు తింటాడు. నీ వారసులైనా తింటారు, నీ వారసులు లేకపోతే ఇంకా ఎవడైనా తింటాడు.
మన రాష్ట్రములో చాలామంది ధనికులు చచ్చిపోయారు. మన రాష్ట్రములో చాలామంది ధనికులు చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళ ఆస్తులు గవర్నమెంట్ కబ్జా చేసుకున్నది, జప్తి చేసుకున్నది. ఎందుకంటే తినేవాళ్ళు లేరు. తినేవాళ్ళు లేకున్నప్పటికీ సంపాదించుకున్నారు. సంపాదన. ఏమండి, తమిళనాడులో జయలలిత అనే ఉంది ఒక సీఎం, ముఖ్యమంత్రి. ఏమంటే ఆమె సంపాదించిన సంపదన అంతా కూడా చచ్చిపోయిన తర్వాత ఎవడు తిన్నాడో ఏం తెలీదు. ఇలా చాలామంది మన దేశములో, ప్రపంచములో చాలామంది డబ్బులున్న వాళ్ళు చచ్చిపోయేసరికి ఆ డబ్బులు ఎవరి పేరు మీద రాయాలో తెలియదు. కాబట్టి కుక్కల పేరు మీద రాశారు, ఏమంటే మరి పిల్లిల పేరు మీద రాశారు, ఎవడు పేరు మీద రాసి చచ్చిపోయారు. సంపాదించటం నువ్వు పరిగెత్తావు అంటే చివరికి దాన్ని అనుభవించటానికి నీ దగ్గర ఆయుష్ కాలం ఉండదు, నీ దగ్గర సమయం ఉండదు, నీకు అనారోగ్యం కూడా ఉంటుంది. ఏమిటి, నువ్వు సంపాదించిన సంపద అంతా కూడా నీవు అనుభవించాలి అంటే, నీ సంపాదన నీవు అనుభవించాలి అంటే నీ దగ్గర ఆయుష్ కాలం ఉండాలి, నీకు ఆరోగ్యం ఉండాలి, నీ దగ్గర అన్నీ ఉండాలి. అప్పుడే నీ సంపదని అనుభవించటానికి నీవు హక్కుదారుడివి. సంపాదించటం సులభమే, దాన్ని అనుభవించటమే చాలా కష్టం. అందుకే దేవుని పిల్లలు ఒక్కసారి మీరు ఆలోచించండి. సొలొమోను గారికి అసహ్యం వేసిందంట ఇవన్నీ చూసేసరికి. సూర్యుని క్రింద ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమాలను చూసి సొలొమోను గారికి అసహ్యం వేసిందంట. యోబు గారు ఏమంటారు తెలుసా? నా తల్లి గర్భములో నుంచే నేను దిగంబరిగా వచ్చాను, నేను మళ్ళీ దిగంబరిగా వెళతాను. ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేను కూడా అని పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నాడు. ఈ లోకములోకి మనం ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము కదా. ఇవన్నీ మాటలు మనకు అర్థం కావా? ఇవన్నీ మాటలు మనకి హెచ్చరిక చెయ్యవా? అందుకే ఈ జీవితం చాలా విలువైనది ప్రియులారా. ఎంత విలువైనదంటే కోట్ల ఖరీదు పెట్టినా దొరకని ఈ జీవితం, కోట్లిచ్చినా దొరకని ఈ జీవితం దేవుడు మనకిచ్చాడు అంటే దీనిని దేవుని సేవలో ఎలా వాడాలి, ఎంత పవిత్రంగా వాడాలి. దీంట్లో దేవుడిచ్చిన ఈ ఇంజన్లో, దేవుడిచ్చిన ఈ శరీరములో మంచి పదార్థాలను ఇవ్వండి, మంచి భోజనం ఇవ్వండి, మంచి పదార్థాలు ఇచ్చి దీన్ని భద్రంగా ఉంచుకోండి. ఖైని, గుటక, సారాయి, మందు పదార్థాలు, విషపూరితమైన పదార్థాలు ఇందులో వేసి దీనిని ఎప్పుడు నాశనం చేయకండి. ఎందుకంటే దేవుడు ఈ శరీరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అంటే దీనితో నీవు మహిమపరచాలి, దేనితో దేవుని మహిమపరచాలి. ఇది దేవుని ఆలయం, దేవుడు ఇందులో ఉండటానికి ఇష్టపడతాడు. దేవుడిచ్చిన ఆలయాన్ని, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని ఈ ఖైని, గుటకాలు, మందులు, సారాయి వేసి దీన్ని త్వరగా పాడు చేయకు. ఎందుకంటే 4 రోజులు నువ్వు బ్రతికితే నలుగురికి వాక్యాన్ని ప్రకటిస్తావు. 4 రోజులు బ్రతికితే 4 రోజులు నువ్వు సంఘానికి ఉపయోగపడతావు. ఆ ఉద్దేశంతో నీకు ఆయుష్ కాలం ఇచ్చాడు, ఆ ఉద్దేశంతో నీకు దేవుడు జీవితం ఇచ్చాడు. నువ్వు సంఘానికి ఉపయోగపడతావని, దేవునికి ఉపయోగపడతావని. దేవునికి ఉపయోగపడని జీవితం దేవుడు ఎందుకు ఉంచుతాడో చెప్పండి? దేవునికి నచ్చని జీవితం దేవుడు ఎందుకు ఉంచుతాడో చెప్పండి? దేవుడికి నచ్చని ఈ లైఫ్, నీకు ఇచ్చిన లైఫ్ దేవుడికి నచ్చకపోతే నువ్వు త్వరలోనే పోతావు, త్వరలోనే కొట్టుకొని పోతావు. జల ప్రళయములో నోహా కాలంలో ఎలాగైతే దేవునికి ఇష్టం లేని వాళ్ళు ఎలాగైతే కొట్టుకొని పోయారో, నీవు కూడా ఏదో ఒక్కరోజు ఎక్కడో ఒక మూలాన్న ఏదో ఒక స్థలం కొట్టుకొని పోతావు. ఎందుకు అంటే నువ్వు దేవుని కోసం బ్రతకటం లేదు, నువ్వు దేవునికి ఉపయోగం లేదు. కాబట్టి దేవుని కోసం బ్రతకతావా? అయితే దేవుడు నీ మీద నిఘా వేస్తాడు, దేవదూతలు నిఘా వేస్తారు. ఈ జీవితం చాలా గొప్పది, ఈ జీవితం చాలా విలువైనది. సంపాదన వెనకాల పరిగెత్తుకు,
సంపాదన సంపాదన అని నీ జీవితాన్ని ముగించుకోకు. నీ సంపాదన నీ తర్వాత ఎవరు తింటారు ఎవడికి తెలీదు. నీ సంపాదన నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవడు ఏం చేస్తాడు ఎవరికి తెలీదు. అందుకే నీ సంపాదన నీవే తినాలి అంటే ఆ సంపాదన ఎలా ఉండాలి? నీకు తృప్తినిచ్చే సంపాదన ఉండాలి, నీకు తృప్తినిచ్చే సంపద ఉండాలి. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. అందుకే ఎల్ఐసి వాడు ఏం చేస్తాడో తెలుసా? బ్రతికున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కానీ చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు బాగా చెప్తాడు. ఇదిగో చచ్చిపోయిన తర్వాత నీకు ఇన్ని లక్షలు వస్తాయి, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇన్ని డబ్బులు వస్తాయి, నీ భార్య హ్యాపీగా ఉండొచ్చు, నీ కొడుకు హ్యాపీగా ఉండొచ్చు, ఇదిగో చక్కగా చదువుకోవచ్చు, చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు, చక్కగా ఇల్లు కట్టుకోవచ్చు అంటాడు. ఎప్పుడు? నీవు చచ్చిపోయిన తర్వాత. అంటే ఎల్ఐసి వాడు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే మీరు బాగా ఆలోచించండి. చచ్చిపోయే జీవితం కంటే, చచ్చిపోయిన తర్వాత జరిగే జీవితం కంటే ఈ జీవితాన్ని మీరు ఆలోచించండి. ఇందులో దేవునికి మహిమకరంగా బ్రతకండి, ఇందులో దేవునికి ఆనందకరంగా బ్రతకండి, దేవుడు మహిమపరిచేలా బ్రతకండి. అందుకే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో గడపండి, సంఘ సావాసములో గడపండి, కాపరికి లోబడండి, సువార్త పనిలో ఉండండి, అనేకులకు సువార్తను ప్రకటించండి, మంచి మంచి కార్యక్రమాలు చేయండి, నలుగురు గుర్తించుకునే కార్యక్రమాలు చేయండి. ప్రియులారా, సంఘ సావాసములో ఉండండి, సంఘంలో ఉండండి, సంఘం కోసం కష్టపడండి, సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఈ సిద్ధాంతాలకు అలవాటు పడి సిద్ధాంతాల వెనకాల పరిగెత్తి ప్రజల్ని పాడు చేయటం కంటే ప్రజల్ని బాగు చేయండి. అందుకే బైబిల్లో చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం, చాలా చక్కగా నేర్చుకుంటున్నాం. చక్కగా దేవుని కోసం మనమందరూ కలిసి బ్రతుకుదామని